జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి మాత్రం దీనికి వ్యతిరేకం. పాలసముద్రాన్ని మదించినప్పుడు కల్పవృక్షం, ఇంద్రుని వాహనమైన ఐరావతం, లక్ష్మీదేవి, హాలాహలం, చివరిగా అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తారు. అయితే తన సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని లక్ష్మీదేవి తెలిపింది. దీంతో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడడానికి ఎవరూ అంగీకరించరు. చివరికి ఉద్దాలక మహర్షి ఆమెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. కళ్యాణం తర్వాత ఉద్దాలక మహర్షితో కలిసి అలక్ష్మి ఆశ్రమానికి చేరుకున్న తర్వాత లోపలికి ప్రవేశించడానికి నిరాకరిస్తుంది. దీనికి కారణం ఏమిటని అడిగితే, నిరంతరం కలహాలతో కొట్టుకునే వాళ్ళు, పరిశుభ్రత లేని వాళ్ళు, మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించే వారి ఇళ్లలో మాత్రమే తాను ప్రవేశిస్తానని తెలిపింది. సూర్యోదయానికి ముందే మేల్కొని పరిశుభ్రంగా ఉంటూ దైవారాధన చేసేవారి ఇంటిలోకి తనకు ప్రవేశం లేదని అలక్ష్మి పేర్కొంది. అలాంటి ఇంటిలోనే లక్ష్మి కొలువుంటుంది. అలక్ష్మికి వేడి, పుల్లటి పదార్థాలంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. దీన్ని మూఢనమ్మకంగా పేర్కొన్నా ఇలా చేయటం వల్ల అలక్ష్మి మన ఇంటిలోకి ప్రవేశించాలనుకున్న తనకు ఇష్టమైన ఆహారాన్ని చూసి ఆగిపోతుంది. అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మీదేవిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. అందుకే లక్ష్మీదేవి ప్రక్కన గుడ్లగూబ ఉండే ఫోటోలను ఇంట్లో ఉంచరాదని పండితులు చెప్తున్నారు. ఇది లక్ష్మి చంచలమైన స్వభావానికి గుర్తు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవటం ఖాయం. సంపదలు కూడా తరిగిపోతాయి. అలాగే నిలబడి ఉండే ఫోటోలను కూడా కొనుగోలు చేయరాదు. కలువలో కూర్చుని ఉండే లక్ష్మీదేవి చిత్రపటాలను మాత్రమే ఇంటిలో ఉంచాలి. ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి? లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి. దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? అసలు ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట. అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట. ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. ఎప్పుడూ నిద్రపోయే వారి ఇంట్లో, ఎప్పుడూ మానసిక ఆందోళనకు గురయ్యే వారి ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. శుభకార్యాలు జరగని ఇళ్లలో, భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి గాను ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి. అలాగే ధూపాన్ని కూడా వేయాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో పసుపును, కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో సువాసన వచ్చేలా పూజ చేసేటప్పుడు అగరబత్తులను వెలిగించాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు. ఇలా కనీసం 21 రోజుల పాటు లేదా 48 రోజుల పాటు చేయాలి. అలాగే తప్పకుండా శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమతో పూజ చేయాలి. శనివారం రోజు కొబ్బరికాయ కొట్టాలి. అలాగే ఇంటిని ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు, తూర్పు నుంచి పడమర వైపు ఊడ్చుకోవాలి. ఇంటి ముందు
స్వస్తిక్ గుర్తు వచ్చేలా ముగ్గును వేయకూడదు. దీనిని దైవ సంబంధిత కార్యక్రమాలలో మాత్రమే ముగ్గుగా వేయాలి. అందరూ తొక్కే ప్రదేశాలలో స్వస్తిక్ గుర్తును వేయకూడదు. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా మనం పొందవచ్చు. గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఎండు కొబ్బరి పొడి, పంచదార, ఆవు నెయ్యి ఈ 5ంటిని కలిపి మండించి ఇంట్లో ధూపం వేస్తే చాలు, దరిద్ర దేవత ఖచ్చితంగా బయటకు వెళ్తుందని పండితులు చెప్తున్నారు. ఎంత తీవ్రమైన దరిద్రమైన ఇట్టే తొలగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.